బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కూటమి నేతలు చర్యలు చేపట్టారు. మరోసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొనసాగుతారని కూటమి వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 19 కానీ 20 కానీ కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశాలను తెలిపేందుకు పట్నాలోని గాంధీ మైదానం వేదిక కానుందని తెలుస్తోంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి మహిళా సాధికారత దిశగా దేశం పురోగమనం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గావై అన్ని రంగాలను గొప్పగా రాణిస్తున్న మహిళలు న్యాయ వ్యవస్థలో కూడా వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుదల. ఇది దేశ ఆర్థిక సామాజిక రాజకీయ పురోగతికి నిదర్శనం. హక్కులపై అవగాహన ఉన్నప్పుడే న్యాయం సాధ్యం. మన రాజ్యాంగం వల్లే అణగారిన వర్గాల వారికి ఉన్నత అవకాశాలు. ఇందుకు ప్రస్తుత రాష్ట్రపతి నేనే ప్రత్యక్ష ఉదాహరణ. మన రాజ్యాంగం స్థిర రాజ్యాంగం కాదు, పరిస్థితులకు అనుగుణంగా మార్పు. ఒక వ్యవస్థ మరో వ్యవస్థలో ఏ రకంగానూ జోక్యం చేసుకోకూడదు. ఒకవేళ జోక్యం చేసుకుంటే ప్రజాస్వామ్యం పేకమేడలా కూలిపోతుంది. న్యాయ సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం ఎంత అవసరం, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మనందరం కట్టుబడి ఉండాలంటూ భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ స్థిరపత్రం చూడలేదు. దేశంలో పరిస్థితులు సమాజ మార్పులకు అనుగుణంగా మారుతూ ఉండాలని ఆకాంక్షించారు. అందులో భాగంగానే మన రాజ్యాంగానికి సవరణలు చేస్తూ వస్తున్నాం. దేశ పౌరుల హక్కులకు విఘాతం కలిగినప్పుడు కోర్టులను ఆశ్రయించే అవకాశం ఇచ్చింది మన రాజ్యాంగమే. ఈ నేపథ్యంలో న్యాయ సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మనందరం కట్టుబడి ఉండాలి అన్నటువంటిది హైలైట్ చేశారు. రాష్ట్రం దూసుకు వెళ్తున్నది అప్పుల్లోనే. సీఎం చంద్రబాబుపై వైఎస్